కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24 నుండి 26 వరకు. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? నేను చెబుతాను. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏదైనా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుడి మాటలు దీవించిన ప్రేమగల తండ్రి, కృపగల నాయన, గడిచిన కాలం అంతా మాకు తోడైనందుకు వందనము చెల్లిస్తున్నా. ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మా అందరితో మాట్లాడండి. నాకు కావలసిన ఆత్మీయ ఆశీర్వాదాలు, మేము సరి చేసుకోవలసిన విషయాలు, ఆత్మీయ సంబంధమైన సంగతులపై దృష్టి ఉంచి నా శారీరక బలహీనతను బట్టి మమ్మల్ని మన్నించి మమ్మల్ని ప్రోత్సహిస్తా నమ్ముచున్నా. ఎటువంటి బలహీనతైనా మీరు స్వస్థపరిచేవాడవు. అట్టి నిరీక్షణతో తండ్రి, ఇటువంటి మనస్సునైనా మీరు విడిచి సంపూర్ణ సిద్ధులకు నడిపించే దేవుడు, మా మనస్సులను మార్చి నూతనమైన రూపాంతరపరచబడిన వ్యక్తులముగా ఈ మాటల ద్వారా నీవే తీర్చిదిద్దుమని యేసును ప్రార్థించి వెళుతున్నాం తండ్రి. గడిచిన వారము 2 మూలుగుల గురించి మనం తెలుసుకున్నాం. మూలుగు, సృష్టి మూలుగుతుంది, మనిషి మూలుగుతున్నాడు. ఈ 2 ఎందుకు మూలుగుతున్నాయి? గడిచిన వారం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎందుకు ఈ మూలుగుతున్నాయి? సృష్టి ఎందుకు మూలుగుతుంది? దాని విమోచన కొరకు. ఎప్పుడైతే దేవుడు సృష్టిని శపించాడో, పాపం అనేది ఎప్పుడైతే ఈ సృష్టిలోనికి వచ్చిందో, అప్పుడు దేవుడు హవ్వని ఆదాముతో పాటు సర్పమును శపించిన తర్వాత ఈ సృష్టిని కూడా శపించాడు. నీవు ముళ్ళ పొదలు మొలుస్తాయి నీకు అని సృష్టిని శపించాడు. ఒక్క పాపము సృష్టికి శాపం వచ్చింది. ఆ ఒక్క పాపం వల్లే మానవునికి శాపం వచ్చింది. ఆ శాపం నుండి విమోచన కొరకు సృష్టి మిగుల మూలుగుతూ ఆపేక్షిస్తుంది, నిరీక్షిస్తుంది. మానవుడు కూడా తన దేహ విమోచన కొరకు, అంటే దేవుని యొక్క రాకడ కొరకు, ఇంకా బాగా చెప్పాలంటే దేవుని రాజ్యంలో నిత్యత్వంలో చేరడానికి ఎల్లప్పుడూ మానవుడు మూలుగుతున్నాడు, మూలుగుతూ విజ్ఞాపన చేస్తున్నాడు. 20వ వచనం ఉంది కదా, సృష్టి నాశనమునకు లోబడిన దాస్యములో నుండి విమోచింపబడు నిమిత్తం అది మూలుగుతుంది. సృష్టి కూడా యావత్తు మూలుగుతూ ప్రసవ వేదన పడుతుంది. అట్లాగే 23వ వచనంలో మనము కూడా దత్తపుత్రత్వమును పొందడానికి, అంటే సంపూర్ణంగా దేవుని రాజ్యంలో దేవుని కుమారులుగా ఉండడానికి మనము మూలుగుతూ ఉన్నాం. ఆ నిరీక్షణతోనే మనుషులు ఎదురు చూస్తున్నారు. ఏ నిరీక్షణ? దేవుని రాజ్యమునకు ఎప్పుడు చేరుతుమా అనే నిరీక్షణతో దేవుని యొక్క పిల్లలు ఎదురు చూస్తున్నారు. మనలో మనము మూలుగుతున్నాము, దత్తపుత్రత్వం కొరకు మూలుగుతున్నాము, మన యొక్క దేహం యొక్క విమోచనము కొరకు మూలుగుతున్నాం. అనుభవంలో మీరున్నారా? అట్టి అనుభవంలో మీరున్నారా? దేవుని రాజ్యంలో ఎప్పుడు చేరుతుమా అనే అనుభవంలో ఉన్నారా? అలాంటి ప్రవక్తలు వారు వాగ్దాన ఫలమును పొందకపోయినా వారు పరదేశులము యాత్రికులమని నమ్మి వారు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూశారు. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. అంటే ప్రతి ఒక్క క్రైస్తవ నిరీక్షణ దేవుని రాజ్యమును గురించిన నిరీక్షణ. అది ప్రథమమైనది, అది మొదటిది, అది ప్రథమమై అదే చివరిది కూడా అయి ఉండాలి. ఇందులో ఉన్న మన ఆశలు, కోరికలన్నీ కూడా ఈనాటి కాలంలో తీర్చుకోదగినవే, కానీ మన అంతిమ నిరీక్షణ దేవుని రాకడ, దేవుని రాజ్యం, అంతే తప్ప వేరే ఏది లేదు. క్రైస్తవులుగా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? నీతిమంతులుగా ఏర్పరచుకున్నాడు. నీతిమంతులుగా మనల్ని ఎందుకు ఏర్పరచుకోవాలి అంటే మనల్ని అందరినీ దేవుని రాజ్యమునకు వారసులుగా చేశాడు. దేవుని రాజ్యమునకు వారసులుగా చేసినప్పుడు ప్రతి ఒక్కరి ప్రార్థన ఏమై ఉండాలి? మన యొక్క రాకడ గురించి, మన యొక్క విమోచన గురించిన ప్రార్థన ఉండాలి. అందుకే బైబిల్ మిషన్ వారు, ఆంధ్రప్రదేశ్లో బైబిల్ మిషన్ వారు ఉన్నారు. వారు ఒకరు
కలుసుకున్నప్పుడు, అంటే క్రైస్తవులు కలుసుకున్నప్పుడు వాళ్ళు మరణాత అని పిలుచుకుంటారు. ఇప్పుడు మనం ఏమంటాం? వందనాలు అని చెప్పుకుంటాం. వాళ్ళు వందనాలు అని చెప్పుకోరు, వాళ్ళు మరణాత అని పిలుచుకుంటారు. దేవుని వాక్యంలో మీరు ఒకరినొకరు వందనములు చెప్పుడి అని ఉంది, కానీ వారు మరణాత అంటారు. మరణాత అంటే ఏంటి అర్థం? ప్రభువా త్వరగా రమ్ము. ఎందుకంటే మేము నీ యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తున్నాం, ఆ శరీరం యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తున్నాం కాబట్టి ప్రభువా నువ్వు త్వరగా రమ్ము. అది సరి అయినదా కాదా అంటే వాక్యం మాత్రం వందనాలు చెప్పుకోమని ఉంది, కానీ మరణాథం చెప్పడం సరి అయిందా అంటే ఖచ్చితంగా కాదు, ఎందుకంటే వాక్యం అలా చెప్పట్లేదు. కానీ ఒకవేళ మరణాథాన్ని చెప్పమన్నది ఎవరు? దేవదాసయ్య గారు. ఆ దేవదాసయ్య గారు స్వయంగా దిగి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే స్వయంగా దిగి మీరు వందనాలు అని చెప్పుకోండి అని చెప్పినా వాళ్ళు వినరు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క క్రైస్తవ పిల్లలు, క్రైస్తవులుగా పిలువబడ్డ వారందరూ కూడా మన శరీరం యొక్క విమోచనం కొరకు ప్రార్థిస్తున్న వారమే. అందుకే మన శరీరము మూలుగుతుంది. మనము నిరీక్షణ గలవారమే, రక్షింపబడుతుంది. నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. మనం ఏదైనా కావాలి అనుకున్నాం అనుకోండి, అది ఆల్రెడీ మనం అది పొందుకొని ఉన్నాం, ఇక దాని గురించిన నిరీక్షణ ఎందుకు మనకు? తాము చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? ఇప్పుడు నేను ఏదైనా చూచున్న దాని కొరకు ఏమైనా నిరీక్షణ చేసుకోవాలి? నిరీక్షణ అంటే ఆశాభావం అని అర్థం. ఆశను కలిగి ఉండడం. ఏదై ఉన్నది మన నిరీక్షణ? దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తుంది. కాబట్టి భవిష్యత్తులో దేవుడు వస్తాడు, దేవుడు వచ్చినప్పుడు నన్ను తన రాజ్యమునకు తీసుకొని పోతాడు అనే స్థిరమైన నమ్మకముతో, ఎటువంటి భయం లేకుండా నిబ్బరం కలిగి ఉండడం నిరీక్షణ. అప్పుడప్పుడు అంటుంటాము, చనిపోయిన వారి దగ్గర మనం ఒక మాట తరచుగా వాడుతుంటాం, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి కొరకు మనము ఏడవకూడదు. ఈ మాట ఎక్కడైనా కానీ చనిపోయిన వారి దగ్గర చెప్తారు. ఏంటిది నిరీక్షణ? ఆయన రాకడలో వ్యక్తి ఒకవేళ ప్రభువునందు నిద్రిస్తే ముందుగా తన వారిని తను లేపుతాడు, వారందరినీ మనము చూస్తాం. ఇదే కదా నిరీక్షణ. ఈ నిరీక్షణ లేక చాలా మంది ఏడుస్తున్నారు కదా. ఏడుస్తున్నప్పుడు ధైర్యం కొద్దీ అపోస్తలుడైన పౌలు ఆనాటి సంఘానికి ఈనాటి సంఘాలకు రాసిన మాటలు మనం పురమాయించుకొని చెప్తుంటాం. అంటే మన నిరీక్షణ ఏంది? దేవుని రాకడే. దేవుని రాకడ కొరకు సృష్టి ఎదురు చూస్తుంది, విమోచింపబడుతుంది. కాబట్టి దేవుని రాకడ కొరకు మానవుడు ఎదురు చూస్తున్నాడు, విమోచింపబడతాడని. ఇప్పుడు మన నిరీక్షణ ఏమై ఉంటుందంటే దేవుని రాకడ. కాబట్టి దేవుని రాకడ ఇంకా రాలేదు కాబట్టి దాని గురించి మనం నిరీక్షిస్తున్నాం. దేవుని రాజ్యం కొరకు మనం ఆశపడుతున్నాం. అది మనకు కనబడతలేం కాబట్టి అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. దానికోసమే మనం జీవిస్తున్నాము. అది వస్తుందనే మనం ఈ లోకంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా నిబ్బరముగా, ధైర్యంగా, అటువంటి నిబ్బరము భయము లేకపోతే నువ్వు క్రైస్తవుని అనిపించుకో. అంటే భయపడకుండా దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేవారే నిజమైన దేవుని పిల్లలు. అటువంటి దేవుని పిల్లలు దాని కొరకు నిరీక్షణ కలిగి ఉంటున్నారు. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, మీరు నిరీక్షింపగలిగిన వారే రక్షింపబడ్డారు. 24వ వచనం, ఏలైనగా మనం నిరీక్షణ గలవారమై రక్షింపబడ్డాం. మన రక్షణకు మూలమే నిరీక్షణ. మనకు విశ్వాసం అంటే ఏంటో తెలుసు. విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, విశ్వాసం అనగా నిరీక్షింపబడువాడి యొక్క నిజ స్వరూపం. మన నిరీక్షణ ఏంటి? దేవుని రాజ్యం. దాని యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. అంటే అది నిజంగా వస్తుంది అని కలిగి ఉండడమే విశ్వాసం. అంటే విశ్వాసంలో నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని విశ్వాసం అనేది ఉండదు. యాకోబు పత్రికలో క్రియలు లేని విశ్వాసం అని ఉంది. రోమీయుల పత్రికలో క్రియలు లేకుండా విశ్వాసం అని ఉంది. కానీ నిజమైన విశ్వాసం నిరీక్షణతో కూడినది. ఆ నిరీక్షణ ఏంటిది? దేవుని యొక్క రాకడ కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు. దాని గురించే సృష్టి ఎదురు చూస్తుంది, దాని గురించే సృష్టి మూలుగుతుంది, ప్రసవేదన పడుతుంది. దాని గురించే దేవుని పిల్లైన మనం అందరం ఎదురు చూస్తున్నాం, మనమందరం మూలుగుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
మొదటి 2 వచనాలు, మనము విశ్వాస మూలముగా నీతిమంతులముగా తీర్చబడ్డాము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. కాబట్టి మనము రక్షింపబడింది విశ్వాస మూలమున. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులముగా తీర్చబడ్డాం. ముందే చెప్పాను, విశ్వాసం అంటేనే నిరీక్షణ, నిరీక్షణతో కూడినదే విశ్వాసం. అట్లాగే 2వ వచనంలో మనము ఆయన ద్వారా మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారం. ఏ కృపయందు? ఏంటి నా కృప? క్రియలు లేకుండా కేవలము విశ్వసించడం ద్వారా మాత్రమే నీతిమంతులముగా తీర్చబడ్డాం. నీతిమంతులముగా తీర్చబడడానికి ఎలాంటి క్రియలు చేయవలసిన అవసరం లేదు. అంటే మళ్ళా విశ్వసించిన తర్వాత నీతి క్రియలు చేయాలి, కానీ పూర్వము చేసిన క్రియలను బట్టి మనము నీతిమంతులముగా తీర్చబడం. ఒకవేళ క్రియల మూలముగానే నీతిమంతులుగా తీర్చబడితే ధనవంతులుగా ఉన్న వాళ్ళు దానం ఇచ్చి నీతిమంతులు అవుతారు. అవునా కదా? అనేక డబ్బులు ఇచ్చి, ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే వాడు కొంత దానం చేసి వాడు నీతిమంతుడు కావచ్చు. మరి లేని వారి పరిస్థితి ఏంటి? ఆయన ఉన్నవారిపైన లేని వారిపైన ఆయన ఆత్మను అంత్యదినములందు సమానంగా సమృద్ధిగా కురిపిస్తున్నాడు కదా. అందుకే మీరు క్రియలు లేకుండా నీతిమంతులుగా కావాలి అంటే యేసు ప్రభువును విశ్వసించాలి. యేసు ప్రభువును విశ్వసించాలంటే యేసు క్రీస్తునందు నిరీక్షణ మనం కలిగి ఉండాలి. నిరీక్షణతో కూడిన విశ్వాసం. మన నిరీక్షణ దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశం. అంతకంటే గొప్పది ఏమున్నది? అంతకు మించి సంపాదించేది ఏముంది? ఈ లోకంలో ఎంత సంపాదించినా నీవు దేవుని రాజ్యమునకు వెళ్ళకపోతే, దేవుని రాజ్యంలో ప్రవేశించకపోతే నీ లోకంలో ఉన్న సంపాదన ఏమి గొప్పగా ఉంటుంది? నీ లోకంలో ఉన్న నీకున్న ఘనత ఏమి గొప్పగా వస్తుంది? లోకంలో నువ్వు సాధించిన మంచి పేరు ఏమి గొప్పగా వస్తుంది? వేషధారణ ఈ లోకంలో మంచి పేరు సంపాదించవచ్చు, వేషధారణ చేసి డబ్బును సంపాదించవచ్చు, కానీ వేషధారణ చేసి దేవుని మోసం చేయలేము, దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. మనము నిరీక్షణ గల వారిని రక్షింపబడ్డాము, మనము విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాము. అది ఆయన కృప. నిజానికి మనం నీతిమంతులం కాము. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రోమిలకు రాసిన పత్రికలో మొదట్లోనే మనం చూస్తాం కదా. దానికి కంటిన్యూ అంటున్నారు. నిజానికి నీతిమంతుడు ఎవడు లేడు, కానీ మీరు నీతిమంతులు. ఎందుకు నీతిమంతులు? మీరు యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మీరు నీతిమంతులు. కాబట్టి అది దేవుని యొక్క కృప. అప్పుడప్పుడు అంటాం కదా, ఇది దేవుని కృప, దేవుని కృప. అత్యున్నతమైన దేవుని కృప ఏంటిదంటే మనల్ని నీతిమంతులుగా చేయడమే. కాబట్టి ఈ కృప ఎందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి, కాబట్టి నీతిమంతులుగా చేసినప్పుడు అదే నీతిలో మనం నిలిచి ఉండాలి. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడతాం. అతిశయం ఏమై ఉండాలట? దేవుని గూర్చిన నిరీక్షణ అయి ఉండాలి. మళ్ళీ నిరీక్షణ అంటే మళ్ళీ మొదటిగా చెప్పాలి, దేవుడు నిబ్బరం కలిగి మనము ధైర్యంగా ఉండి ప్రభు యేసుక్రీస్తు వారు మళ్ళీ ఈ భూమిపైకి వస్తాడని, భవిష్యత్తులో అది జరుగుతుందని, ఆయన విశ్వసించిన వారందరూ నీతిమంతులుగా తీర్చబడిన వారందరూ కూడా దేవుని రాకడలో ఎత్తబడే గుంపుగా ఉంటారని, ఆయన రాజ్యంలో ప్రవేశిస్తామని అనున్నదే. అదే మన నిరీక్షణ. కాబట్టి దేవుని కృప యందు నిలిచి ఉండి, దేవుని కృపను పొందుకొని అందులో నిలిచి ఉండి, ఆ విషయమును బట్టి మనము అతిశయపడుతున్నాం. ఏమన్నాడంటే, నేను నీ యందు అతిశయపడతాను, గుర్రములందు రథములందు కాదు అన్నాడు. ఒకవేళ మన అతిశయం ఉండాలంటే దేవుని యొక్క నిరీక్షణ బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన నిరీక్షణ బట్టి అతిశయపడే గుంపులో మనము ఉండాలి. ఉందుముగాక. ఆమేన్. ఒకవేళ దేవుని రాకడ గురించి నీకు అతిశయం లేకపోతే నువ్వు క్రైస్తవుని చెప్పడానికి నీకు అర్హత లేదు. ఎందుకు వస్తున్నావు? ఎందుకు క్రైస్తవులు అయ్యా అంటే ఖచ్చితంగా ఈ దేహ విమోచన కొరకే మనము దేవుణ్ణి విశ్వసించిన వారంగా ఉంటున్నాం. మనము నిరీక్షింపబడిన వాటమై రక్షింపబడ్డాము. నిరీక్షింపబడినది కనబడితే నిరీక్షణతో పని ఉండదు. తను చూచే దాని కొరకు ఎవడు నిరీక్షించడు. 25వ వచనంలో మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు
కనిపెట్టుదాం. మనం చూసిన దాన్ని నిరీక్షిస్తున్నామా, చూడని దాన్ని నిరీక్షిస్తున్నామా? చూడని దాన్నే నిరీక్షిస్తున్నాం. ఏంటిది మనం చూడండి? దేవుడి రాజ్యమే, ఇంకా వేరే ఏది లేదు. దేవుడి రాజ్యాన్ని మనం ఇంకా చూడలేదు. దాని కొరకే నిరీక్షించిన వారమైతే, నిరీక్షిస్తూ ఉన్నట్లయితే ఎలా ఉంటారంటే విశ్వాసంతో నీతిమంతులుగా తీర్చబడేవారు ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుని ఉందరు. మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను నడిపించాడు. 40 సంవత్సరాలు నడిపించినప్పుడు నిజానికి ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ రాజ్యంలో పోవడానికి సాధారణంగా కొన్ని నెలల ప్రయాణం. కానీ మోషే ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాడు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. ఎందుకోసం ప్రయాణం చేశాడు? ఇశ్రాయేలీలను కానాను రాజ్యంలో వాగ్దాన భూమిలో చేర్చాలని ప్రయాణం చేశాడు. నెలల ప్రయాణానికి ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాడు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. ఏంటిదైన నిరీక్షణ? 40 సంవత్సరాల్లో వాగ్దాన భూమికి ఇశ్రాయేలును ప్రవేశింపజేయాలి, తాను వెళ్ళాలి. ఆ వాగ్దానం దాన్ని పొందుకున్నాడా? మోషే వెళ్ళింది? అసలు వెళ్ళలేదు. అందుకే హెబ్రీ పత్రికలో ఉంటుంది, వారు తమ వాగ్దాన ఫలములు అనుభవించలేదు. కానీ వారు ఈ వాగ్దానం నాకు ప్రాముఖ్యమైనది కాదు, అది నాకు ప్రాముఖ్యమైనది అనుకున్నారు. ఏమనుకున్నారు? ఈ వాగ్దాన భూమిలో ప్రవేశించిన వారు కాదు, కానీ ప్రవేశించడంలో ఏం గొప్పతనం లేదు, కానీ నిజమైన వాగ్దాన భూమి అయిన దేవుని రాజ్యంలో లేదా దేవుని రాజ్యంలో ప్రవేశించడం గొప్పతనం అనుకొని వారు పరదేశులము, యాత్రికులం అనుకొని వారు దేవుని విశ్వసించిన వారే ఉన్నారు. ఒకవేళ మనమే మోసే స్థానంలో ఉంటే ఏమంటాం? నువ్వు తప్పు చేసినావు మోసే, నువ్వు కానాను దేశంలో ప్రవేశించవు అన్నప్పుడు తను చేసిన తప్పును గ్రహించి నిశ్శబ్దంగా ఉన్నాడు, కానీ దేవుని ఎదిరించలేదు. 40 సంవత్సరాలు వీళ్ళని భరించిన, 40 సంవత్సరాలు వీళ్ళతో నేను ప్రయాణం చేసిన, 40 సంవత్సరాలు వీళ్ళని విసిగించిన, నీవు వీళ్ళను చంపుదామని అన్నాక నేను నిన్ను అడ్డగించాను కదా, నేను వాళ్ళని చంపిస్తాను మోషే, నువ్వు అడ్డులే అంటే మోషే ఏమన్నాడు? నువ్వు నన్ను చంపు ప్రభువా, వాళ్ళని ఏమైనా శపించాలనుకుంటే ముందు నా శాపం అంతా నా మీద వేయి ప్రభువా అన్నాడు మోషే. మోషే ఒక సాధారణ మనిషి అయితే, ఒక అసాధారణమైన వ్యక్తిగా మనం చూడకపోతే 40 సంవత్సరాలని నడిపించిన తర్వాత కనీసం నడిపించదగ్గ ప్లేస్లో కనీసం చూపిస్తావా? కాలేటనియవా? ఇదేనా న్యాయం? నువ్వు చంపదామని నేను అడ్డుకున్నా కదా అని మోషే ఏ రోజు అనలేదు. దానికి సమాధానం హెబ్రీ పత్రికలో చూస్తాం. మళ్ళా అదే, వాళ్ళు ఈ వాగ్దాన భూమి కంటే దేవుని రాజ్యము గొప్పది. దేవుడు చెప్పిన ఈ వాగ్దాన భూమిలో నేను ప్రవేశింపబడినను, నేను పరదేశినే, నేను యాత్రికుని. అంటే నేను వేరే దేశపు వాడిని, నేను వేరే దేశం నుంచి వచ్చిన వాడిని. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఏ దేశపు వాడిని నాకు తెలుసు. అందుకే ఈ వాగ్దాన ఫలం నేను అనుభవించకుండా ఏమి కాదు అని వారు సంతోషపడ్డారట. అది వారి యొక్క నిరీక్షణ, అది దేవుని బిడ్డల యొక్క నిరీక్షణ. దేవుని రాజ్యమును గురించి ఎదురు చూస్తున్న బిడ్డల యొక్క నిరీక్షణ అంత గొప్పగా ఉంటుంది. వాగ్దాన ఫలం కావాలి, నాకు వాగ్దానం కావాలి, దేవుని వాగ్దానం కావాలని నిజమైన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ లోకంలో జరిగే ఏ వాగ్దానం మీద అంతగా లక్ష్య పెట్టరు. దేవుడు మనకి ఇస్తాడు, ఇవ్వవలసినది ఇస్తాడు, కానీ మన నిజమైన నిరీక్షణ దేవుని రాజ్యము, ఈ శరీరం యొక్క విమోచన. శరీరం యొక్క విమోచనం అంటే శరీరం మొత్తము రూపాంతరపరచబడాలి. శరీరం రూపాంతరపరచబడాలి. ఎలా రూపాంతరపరచబడాలి? దేవుని రాజ్యం వచ్చినప్పుడు యేసుక్రీస్తు రాకడలో మన శరీరం ఏమైపోతుంది? రూపాంతరపరచబడుతుంది. ఏ విధంగానైతే యేసు ప్రభు వారు రూపాంతర కొండ అని చెప్పబడ్డ ఆ ప్రదేశంలో యేసుక్రీస్తు వారు ఏ విధంగా రూపాంతరపరచబడ్డారు, ఆ విధంగా రూపాంతరపరచబడుతుంది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చాలా పెద్దగా ఉంది కదా. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు. ఆ మాటలో చూడు ఎంత గొప్పగా ఉన్నాయో, ఎంత చక్కగా రాసిండో.
ఎట్లంట? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో. మన నిరీక్షణ ఏమై ఉండాలంట? నిత్య జీవమును గూర్చినది ఉండాలి. నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగా సత్య విషయంలో అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడు యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతు. అంటే పౌలు తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడంటే, నేను నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తితో ఆధారమగు దేవుని యొక్క దాసుడను అని పరిచయం చేసుకుంటున్నాడు. అందుకే ఆయనకు వచ్చిన ఏ శ్రమను కూడా ఆయన పట్టించుకోలేదు. నేను శ్రమల పాలయ్యానని ఈనాడు చెప్పుకోలేదు. ఇవన్నీ అశాశ్వతమని ఆయన గ్రహించాడు. కానీ ఓ సందర్భంలో చెప్పాడు, నేను శ్రమల పాలయ్యానని. ఆ శ్రమల పాలు ఎందుకు అయ్యాను అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, నన్ను బాగా కొట్టారు, నన్ను ఈగిస్తున్నారు, నన్ను కొడుతున్నారని కాదు. ఈ శ్రమల యందు, ఇంతటి శ్రమల యందు నేను అతిశయపడుతున్నాను, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని. మీరు కూడా శ్రమలు వచ్చినప్పుడు సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి అని చెప్పాడు. అంతే తప్ప నాకు ఇంత దెబ్బలు, ఇన్ని దెబ్బలు పడ్డానని చెప్పడానికి కాదు. దేవుని ప్రియమైన పిల్లలైన మనకు కూడా శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల యందు మనము దేవుని యొక్క కృప లేదా యేసుక్రీస్తు శ్రమలను మనము అనుభవిస్తున్న వారంగా, ఆయనలో మనం పాలి భాగస్థులంగా సంతోషించే వారంగా ఉండాలి. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా లోకంలో హింసించినా, లేకపోతే శ్రమ పెట్టినా, లేకపోతే మీరు శ్రమల పాలు పొందినా మీరు ధన్యులే. మనమందరము ధన్యులమే. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం, దేవుని ఎడల విశ్వాసులైన మన నిమిత్తం కూడా కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడను. కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడింది. కాబట్టి మన విశ్వాసము కానీ మన నిరీక్షణ కానీ దేవుని యందే ఉంచబడింది. అపోస్తలుడైన పౌలు తన పత్రికలు అంటాడు, నా నీతికి ఆధారము దేవా. ఆ నీతికి ఆధారం ఎవరు? ఆయనే. మన విశ్వాసమునకు ఆధారం ఎవరు? ఆయనే. మన నిరీక్షణ ఎవరు? ఆయనే. ఆయన యందు నిరీక్షించడం ద్వారా మన శరీర విమోచనం కొరకు మనం కనిపెడుతూ ఆశపడుతున్నాం. ఇదే మొదటి పేతురు 1వ అధ్యాయము 3వ వచనంలో చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుచున్నది. కలుగునట్లు అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదైన శ్వాస మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మించేసిన, బ్యాప్టిజం పొందుకొని మరలా తిరిగి జన్మించిన మనకు మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు లేచుట ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ. అంటే ఆ నిరీక్షణకు జీవం ఉంది, జీవించేది జీవం లేనిది. మనందరికీ తెలుసు కదా, జీవించేది అంటే అన్నిటికీ స్పందిస్తుంది, జీవం లేనిది దేనికి స్పందించదు. ఒక బండరాయి దేనికైనా స్పందిస్తుందా? బండతో చెప్తే ఉపయోగం ఉంటుందా? చెట్లకు ప్రాణం ఉంటుందని అంటారు, నిజమే కూడా. మరి చెట్టుతో నేను చెప్పడం వల్ల ఏమైనా లాభం ఉంటుందా? ఉండదు కదా. ఎవరితో చెప్పాలి? మనిషితో చెప్పాలి. ఎందుకు? మనిషి స్పందించే గుణాన్ని కలిగి ఉంటాడు, ఎందుకంటే మనిషిలో జీవం ఉంది. మన నిరీక్షణకు కూడా జీవం ఉంది. అంటే జీవం ఉంది అని అర్థం ఏంటంటే అది ప్రాణం ఉన్నదని కాదు, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే దేవుని రాకడ తప్పకుండా జరిగి తీరుతుంది అనే నిరీక్షణను మనము కలిగి ఉన్న వారమైతే మనము జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఉన్నాం. సందేహించేవాడు అటు ఇటు రేపబడి గాలికి కొట్టుకొని పోయే తరంగమును పోలి ఉండును. నా మీద కనుక ఒకవేళ అనుమానం వస్తే మీరు ఎలా ఉంటారంటే, అటు ఇటు కొట్టుకొని పోయే గాలి తరంగం తీరుంటారు. గాలి తరంగం ఏమవుతుంది? గాలి వస్తే అటే తరంగం వేస్తుంది. కొన్నిసార్లు లేదు అతడు సరి అయిన వ్యక్తి అనుకుంటారు, కొన్నిసార్లు లేదు అతడు సరి అయిన వ్యక్తి కాదు అని అనుమానం వస్తుంది. అంటే మీరేంటంటే ఒకసారి మంచివాడు అనుకుంటారు, ఒకసారి చెడ్డవాడు అనుకుంటారు. అంటే ఒక నిర్ణయానికి మీరు రాలేరు. మనము జీవముతో కూడిన నిరీక్షణ గలవారం, కానీ సందేహంతో కూడిన నిరీక్షణ మనకు లేదు, ఉండకూడదు. ఆమేన్.
అంటే మన నిరీక్షణ నిజమైనదిగా జీవమైనదిగా ఉండాలి, సందేహంతో కూడినది కాకూడదు. నిజమేనా? యేసు ప్రభు వారు తను చెప్పినట్టుగా మళ్ళీ తిరిగి వస్తాడా? వచ్చినప్పుడు మృతులందరూ లేస్తారట, అది నిజమేనా? వాళ్ళే ముందు లేస్తారట, ఇది నిజమేనా? అంటే యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా నేను నీతిమంతుని అవుతానంట, నిజమేనా? ఒకవేళ నీతిమంతుని అయితే యేసుక్రీస్తుని నన్ను కూడా తీసుకపోతాడు, నిజమేనా? అడిగింది చాలు, ఇది అవసరమా మనకు? ఇప్పుడు సంతోషంగా ఉంటే చాలు, రేపటి గురించి మనకెందుకు? చూసి ఉన్న దానికోసము ఇక నిరీక్షణ ఏం పని ఉంది? చూడని దానికోసమే కదా నిరీక్షణ. కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క రాకడ గురించి, దేవుని యొక్క రాజ్యమును గురించిన నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. దేవుని యొక్క రాజ్యము గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. మనము అంత్య దినాలలో ఉన్నాం కాబట్టి అంత్య దినాల గురించి మనం తెలుసుకోవాలి. ప్రతి దాని మీద మనకు అవగాహన అనేది ఉండాలి. కాబట్టి దేవుని రాకడ గురించిన అవగాహన మనం కలిగి ఉండాలి. రక్షణ, నిరీక్షణ, మన ఆత్మీయ జీవితము ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నవి. మనం రక్షింపబడ్డ తర్వాత నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణతో కూడిన జీవమును మనం కలిగి ఉండాలి. మన ఆత్మీయ జీవితం కూడా నిరీక్షణతో కూడిందై ఉండాలి. కాబట్టి వీటన్నిటి విషయమై ఆత్మ కూడా 26వ వచనంలో ఆత్మ కూడా మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. కాబట్టి సృష్టి మురుగుతుంది, మానవుడు మురుగుతున్నాడు. మన మూలుగునకు సహాయం చేయడానికి దేవుని ఆత్మ కూడా మనకు సహాయం చేస్తున్నాడు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందంటే మనలోనే ఉంటుంది, మనతోనే ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మ సహాయం చేస్తున్నాడు. ఏదైనా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. మనం యుక్తముగా అంటే ఆలోచించి గొప్పగా ఎట్లా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అంటే పౌలే అన్నాడు కాబట్టి మనకు కూడా తెలియదు. గొప్పగా నాకు ప్రార్థన అంటే మీకు తెలియదు అని అర్థం, మీకు ఇంకేం తెలియదు అని అర్థం. ఎందుకంటే మనకు ప్రార్థన చేయడం తెలుసు కానీ యుక్తముగా ప్రార్థన చేయడం తెలియదు. అంటే దేన్ని ఎలా అడగాలో మనకు తెలియదు. కాబట్టి ఉచ్చరింప శక్యముగా అనే మూలుగులతో, ఇప్పటి వరకు 2 మూలుగులు ఉన్నాయి. సృష్టి మురిగింది, మానవుడు మురుగుతాడు, ఇప్పుడు ఆత్మ కూడా మురుగుతాడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. మన దేవుడు కూడా మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. అపనమ్మకం ఏం పెట్టుకోకండి. అంటే నేను ప్రార్థన చేస్తున్నాను అంటే దేవుని ఆత్మ కూడా నా కొరకు ప్రార్థన చేస్తుందా అంటే ఖచ్చితంగా చేస్తుంది. మీ పక్షమున నిలబడుతుంది, మీ కొరకు విజ్ఞాపన చేస్తుంది. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మీ లోపల ఉన్న దేవుడే, మీ లోపల ఉన్న దేవుని యొక్క ఆత్మే, పరిశుద్ధాత్మ దేవుడే మీ పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. మన ఆధ్యాత్మికమైన సంక్షేమం లేదా మన ఆత్మీయ జీవితం యొక్క భారం ఆయన పైన ఉంది. ఎందుకు దేవుని ఆత్మ మన పక్షమున విజ్ఞాపన చేయాలి? ఎందుకు దేవుని ఆత్మ మనలో ఉండి మన కొరకు విజ్ఞాపన చేయాలంటే, దేవుడైతే ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, అంటే మనందరిని ఏర్పరచుకున్నాడో, అన్యజనుల నుంచి ప్రత్యేకించుకున్నాడో, మనందరి యొక్క ఆత్మీయ జీవితం యొక్క భారము తన పైన ఉంది, పరిశుద్ధాత్మని పైన ఉంది. అందుకే మన పక్షమున తన విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షమున ఉచ్చరింప శక్యం అని మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడు. సృష్టి ఏ విధంగా విజ్ఞాపన చేస్తుందో, మానవుడు ఏ విధంగా తన విమోచన కొరకు మూలుగుతూ కనిపెడుతున్నాడో, తండ్రి అయిన దేవుడికి పరిశుద్ధాత్ముడు ఆ విధంగానే ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడు. మనము పవిత్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన పాప కూపము నుండి మనం రక్షింపబడాలని విజ్ఞాపన చేస్తున్నాడు. మన ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదలలోనూ మనము సమృద్ధిగా ఉండాలని విజ్ఞాపన చేస్తున్నాడు. సైతాన్ యొక్క ప్రభావం మన మీద పడకుండా, మన మనస్సులను చెరపకుండా, మనల్ని దేవుని రాజ్యమునకు దూరంగా చేయాలనే కుట్రలో మనము పడిపోకుండా ఉండడానికి మనల్ని ఏర్పరచుకుని దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు, అదంతా కూడా ఒకటే వచనంగా ఉంటుంది. కానీ దానిలో ఎంత గొప్పని అర్థం ఉంటుందో. మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానము
ఆత్మ సంబంధమైన వివేకము, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారని సంపూర్ణ జ్ఞానమును పొందుకోవాలి. తర్వాత ఆత్మ సంబంధమైన వివేకమును మీరు కలిగి ఉండాలి. అంటే ఆత్మ అయిన దేవుడు మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సంగతిని మీరు గ్రహించేవారై ఉండాలి. ఆత్మ సంబంధమైన వివేకం, ఈ లోక సంబంధమైన వివేకం కాదు. ఈ లోక సంబంధమైన వివేకం అంటే ఎక్కడ ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏ సందర్భంలో ఎవరితో ఎలా ఉండాలనేది లోక సంబంధమైన వివేకం. ఆత్మ సంబంధమైన వివేకం అంటే ఆత్మ మనలో ఉండి మన పక్షమున విజ్ఞాపన చేస్తుందని గ్రహించగలిగే స్వభావం నీ ఆత్మ సంబంధమైన వివేకం. ఆత్మ సంబంధమైన వివేకము మీకు ఉండాలి. అటు తర్వాత ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు, సగం సగం గ్రహించడం కాదు, సంపూర్ణంగా తెలుసుకునే వారమై ఉండాలని, ప్రతి సత్కార్యంలో సఫలు కావాలని, దేవుని విషయంలో జ్ఞానముందు అభివృద్ధి పొందాలని, అన్ని విషయాలలో ప్రభువును సంతోషపరచాలని, కేవలం కొన్ని విషయాలను కాదు, మన జీవితంలో మనకున్న ప్రతి పరిస్థితుల్లోనూ మనం చేసే ప్రతి దాంట్లోనూ దేవుని సంతోషపరచాలని, ఆనందంతో కూడిన పూర్ణమైన ఊర్పును దీర్ఘశాంతమును కనపరుచినట్లు ఆయన మహిమ శక్తిని సంపూర్ణ బలముతో బయలుపరచబడాలని, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమవునట్లు. ఇది అసలు పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనము పాలివారము కావాలి. మనకు అందులో పాలుంది, దేవుని రాజ్యంలో మనకు కూడా పాలుంది అనడానికి మనల్ని పాత్రలు చేసిన తండ్రికి, కాబట్టి మనల్ని అందరి పాత్రలుగా చేశాడు తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన ప్రతి వివేకమును దేవుడు ఇచ్చాడు. మీరు గ్రహిస్తున్నారు, గ్రహించకపోతే తెలుసుకోనండి. మీరు ప్రార్థించినప్పుడు యొక్క జీవితంలో జరిగే కార్యాలన్నింటినీ ఒక్కసారి తలంచుకోండి. ఆత్మ మీ పక్షంలో చేసే విజ్ఞాపనను గ్రహించుకోనండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం నుండి 25వ వచనంలో చూడండి. మనిషి యొక్క పాపపు ముళ్ళు ఎంత భయంకరంగా ఉంటుందో, అపోస్తుడైన పౌలు యొక్క పాపం యొక్క ముళ్ళు ఎంత భయంకరంగా ఉందో, కావున నేను చేసేదంతా నా శరీరంలో మంచిది ఏది ఉండదు, మేలైనది చేయనెరిగియుండి నేను చేయలేకపోతున్నాను, నేను చెయ్యకూడని మేలు చేస్తున్నాను, కీడు చేయాలని తలస్తున్నాను, మేలు చేయాలని నాకేమి లేదు, మేలు చేద్దామన్నా కానీ మేలు చేయడం నా వల్ల అయితే లేదు అనుకుంటున్నాను. అనుకుంటే ఏం లాభం? చేయాలి కదా, మేలు చేయాలి, మేలు చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటే ఏం లాభం? అందరూ అనుకున్నట్టే నువ్వు అనుకున్నావు. కాబట్టి కొంతమంది ఉంటారు వారు చేస్తారు, కొంతమంది ఉంటారు వాళ్ళు అనుకుంటారు, కొంతమంది కాదు చాలామంది అనుకుంటారు, కొందరే చేస్తారు. దినమునకు 3 సార్లు ప్రార్థన చేయాలని అనుకున్నాను అనుకో, మొదటిసారి ప్రార్థన చేస్తే 2 గంటలు ఇక అయిపోయింది. అది అనుకోవడంతోనే అయిపోతుంది. అది నాకు కూడా అనుభవంలోకి వచ్చింది లేండి. చేద్దాం అంటాను, అది ఏదో ఒకటి అవుతుంది, ఏదో నన్ను డైవర్ట్ చేస్తుంది, దాని నుండి ఏదో నన్ను దాని మీదకి పోనీయకుండా ఆపుతుంది. సాధారణ యొక్క ప్రభావం నచ్చు మనం చేయాలి కదా అనుకుంటూనే చేయలేకపోయిన సందర్భం, ఉదయం లేసి ఇలా ఉండాలి అనుకుంటూనే ఉండలేకపోతున్న పరిస్థితి. ఇది మనిషి జీవితంలో లేదా మనిషిలో ఉన్న పాపం. వీటన్నిటి నుంచి విడిపించడానికి దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది. అందుకే ఇదే అధ్యాయంలో అంటున్నాడు, మన బలహీనతలను బలంగా మార్చివేయడానికి దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది, మన పక్షాన విజ్ఞాపన కూడా చేస్తుంది. కాబట్టి మన బలహీనతలను దేవుని సన్నిధిలో పెట్టి మనల్ని బలపరిచేది దేవుని వాక్యం అని నమ్మాలి. దేవుని ఆత్మ పౌలునకు ఏ విధంగా సహాయం చేసిందనే విషయాన్ని పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 9-10 వచనములలో దేవుని యొక్క ఆత్మ అతన్ని ఏ విధంగా బలపరిచింది అనేది చూస్తాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తం విశేషంగా నా బలహీనత యందు బహు సంతోషంగా అక్షయపడుతున్నాను. నేను అప్పుడు బలహీనను, నేను అప్పుడే బలవంతుడను. అంటే పౌలు తన బలహీనతలను దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. అంటే తన శరీరంలో ఉన్న ముళ్ళ గురించి కూడా వేడుకున్నాడు. నా శరీరంలో ఇంత పాపం ఉంది,
నేను ఇట్లా ఉన్నాను అది వేడుకున్నాడు. ఇక్కడ ముళ్ళు అంటే శరీర బలహీనత. ఆ ముళ్ళు ఏంటిదో మనం చూసే ముందు ఇంతకుముందు మేలైనది చేయనెరిగి నేను చేయలేకపోతున్నాను. కొద్దిమంది అంటారు పౌలునకు కొంచెం ఆరోగ్యం బాగలేదు, పౌలు కొంచెం రోగి, పౌలు ఆయనకు కంటి వాపు ఎక్కువగా ఉండేది, కంటి నుంచి హై డ్రాప్స్ ఎక్కువగా కారేది అని అంటుంటారు. అయితే పౌలునకున్న ముళ్ళు రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14-25 వరకు. అంటే నేను మేలనేది చేద్దామని చేయలేకపోతున్నా. ఇదే అంతకంటే గొప్ప ముళ్ళు. ఆయన శారీరక బలహీనత గురించి ఇక్కడ మాట్లాడతలేడు, కానీ శారీరకంగా కూడా ఆయన బలహీనుడే. అంటే కొరింథీ పత్రికలో అంటాడు, నన్ను చూసి కొందరు గౌరవించరు ఎందుకంటే నేను కట్టే తీరు బక్కగా ఉంటాను కాబట్టి. అంటే ఇతని వాక్యం బలంగా ఉంటుంది కానీ ఇతని శరీరం అంతా బలంగా ఉండదు. ఇది పౌలు గురించి అక్కడ ఉన్న వారి యొక్క అభిప్రాయం. అయితే అతడు చెప్తున్న ముళ్ళును నేను తీసివేయండి, నాకు ఈ ముళ్ళొద్దు ప్రభు అని ప్రార్థించినప్పుడు దేవుడు ఏమని చెప్పాడు? నేను వేడుకున్నాడు 3 సార్లు వేడుకున్నాడంట. అందుకు నా కృప నీకు చాలును. నా కృప నీకు చాలును అంటే నేను నీకు కృపనిచ్చాను, నీతిమంతునిగా తీర్చాను, ఇక నీకు చాలదు, ఎంతకంటే ఎక్కువ నువ్వు వేడుకోకు, ఇక నీకు చాలు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. అంటే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నా శక్తి నీ యందు పరిపూర్ణమవుతుంది. నా శక్తి నీ యందు పనిచేస్తుంది. ఆ బలహీనతను అధిగమించే శక్తి నీకు ఇస్తుంది. నీకెందుకు ఆ ముళ్ళు తీసేసుడు కాబట్టి ఆ ముళ్ళు అట్నే ఉంటుందని అన్నాడు. కాబట్టి నీ బలహీనతలోనే నా శక్తి ఏంటిదో నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి ఆ బలహీనతను బట్టి నువ్వు సంతోషంగా ఉండు. ఇప్పుడు బలహీనంగా ఉంటాడో అప్పుడు తాను దేవుని శక్తిని తెలుసుకుంటాడు. దేవుని శక్తి పరిపూర్ణం అవుతుందని గ్రహిస్తాడు. కాబట్టి గ్రహించినావు కాబట్టి ఇప్పుడు నువ్వు నీ బలహీనత యందు సంతోషపడు. నీకు బలహీనత లేకపోతే దేవుని శక్తిని నువ్వు తెలుసుకోలేవు. నీకు బలహీనత లేకపోతే దేవుని శక్తి నీలో పరిపూర్ణం కాదు. కాబట్టి నీకు శ్రమలు వచ్చినప్పుడు నా శక్తి ఏంటో నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి నా శక్తి నీ దగ్గరే ఎప్పుడు ఉంటుంది. కాబట్టి నీకు వచ్చిన శ్రమలలో, నీకు వచ్చిన ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములలో సంతోషంగా ఉండు. ఎందుకంటే అప్పుడు నా యొక్క శక్తి నీకు కనపరుస్తాను, నీలో పరిపూర్ణమవుతుంది. ఇది పౌలు యొక్క నిరీక్షణ గలవారమే మనం రక్షింపబడ్డాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనంలో ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఇటువంటి నిరీక్షణ కలిగిన వారంగా మనం రక్షింపబడ్డాం. నిరీక్షణ లేకుండా ఎవ్వరూ రక్షణలోకి రాలేదు. ఈ విషయంలో దేవుని చిత్తము జరిగించబడాలి. మీ విషయంలో మీరు ఆత్మ సంబంధమైన వివేకమును కలిగి ఉండాలి. మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీతో పాటు సహ ప్రార్థన చేసేవాడిగా ఆత్మ కూడా మీ పక్షముని విజ్ఞాపన చేస్తూ మిమ్మల్ని బలపరుస్తున్నాడని తెలుసుకొని ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అంటే ఆయన ప్రార్థన చేస్తాడు కదా, మనం ప్రార్థన చేయకుండా మంచిగా పడుకుంటే సరిపోలే కాదు. అందుకే ఇటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు అనేక మంది ఆ కాలంలో ఈ కాలంలో ఏమన్నా ఉంటే ఉండొచ్చు, దాని కిందనే అంటాడు. అందుకే హృదయములను పరిశోధించువాడు ఉన్నది కింద ఆత్మ యొక్క మనసు ఏంటిదో ఎరుగును. ఎవరి ఆత్మ? ఇప్పుడు ఇది మన ఆత్మ. మన ఆత్మ యొక్క మనస్సు అంటే మన మనస్సు ఏంటిదో ఆయన ఎరుగుతాడు. నువ్వు ప్రార్థన చేసే మనసు ఉందా అనేది ఆయన ఎరుగుతాడు. కాబట్టి దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 8:16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం చెప్తున్నాడు. ఆ సాక్ష్యం ద్వారా మనల్ని బలపరచబోతున్నాడు. ఎట్లా చెప్తాడు ఈ సాక్ష్యం? ఆత్మ వచ్చి మన ఆత్మతో సాక్ష్యము చెప్తుంది. ఎలా చెప్తుంది? మన వ్యక్తిగత జీవితమే అందుకు సాక్ష్యం. దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం చెప్పాలంటే ఆత్మ సాక్ష్యము చెప్తున్న వాడి వ్యక్తిగత జీవితాన్ని తరచి చూస్తే మీరు సాక్ష్యమునకు లోపడుతున్నా నిరీక్షణ గలవాడు ఉన్నాడా అనే దానికి రుజువుగా మాదిరిగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం దేవుని ఎందుకు సంతోషించే వారంగా ఉండాలి. శ్రమలు ఎందుకు దేవుని యొక్క శక్తి నీకు అగుపరుస్తున్నాడు కాబట్టి శ్రమలు ఎందుకు సంతోషించే వారంగా ఉండాలి, అక్షయపడే వారంగా ఉండాలి. అట్లాగే ఎన్ని శ్రమలున్నా ఏమున్నా ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నా మన నిరీక్షణ అంతిమంగా దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో రోగివై రోగం లేకుండా
ఎలా ఉన్నా ప్రవేశించడం కదా ముఖ్యం. ఇక్కడంతా ఆరోగ్యంగా ఉన్నాం అనుకుందాం, చచ్చే వరకు లేదా ఇంకొక ఎంతో ఆయుష్ ఇచ్చి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం, శరీరానికి ఏ బలహీనత రాకుండా ఉన్నామని అనుకోనండి. ఏ బలహీనత లేకుండా ఎవరు ఉండరు, ఏదో ఒక బలహీనత వస్తుంది, దేవుని రాజ్యంలో ప్రవేశింపలేదు. ఏముంది లాభం? ధనవంతుడు అన్నాడు కదా, తినము తాగము సుఖించము నా ప్రాణం అంటే అతను మనకి ఏం బలహీనత లేదు. తింటే అన్నీ పోతున్నాయి, తాగుతుంటే అన్నీ పోతున్నాయి, ఇంకా తింటే మంచి నిద్ర కూడా పడుతుంది. చాలామంది వ్యక్తులకు ఈ కాలంలో తినాలంటే భయం తెలుసా? అరుగుతుందో అరగదో, తాగాలంటే కూడా భయం, పడుతుందో పడదో. అంటే ఇదే కాదు, ఏదైనా కూల్ డ్రింక్ లేవా, ఒక మద్యపానం తీసుకోకూడదు. ఒక బాటిల్ స్ప్రైట్ తాగుతారా, లీటర్ బాటిల్? అస్సలే. తాగి తెల్లారి అందరికి కాదు కానీ కొందరికి పుట్టుకత్తాయి. తింటే అరుగుతూ అరగదు. వరుస పెట్టి 3 రోజులు మంచిగుందని మటన్ తింటే 4వ రోజు మనోడు లేవడిగా. కానీ మనోనికి తింటే అరుగుతానే అంట, తాగితే మంచిగా ఉందంట, సుఖంగా ఉందంట. కొంతమంది మిత్రులు అంట తినరాదురా అంటే అమ్మో మటన్ తింటే ఎందుకు పడదట. మటన్ పడకపోవడం ఏంటి, చికెన్ పడకపోవడం ఏంటి, కొందరికి వంకాయలు పడి, కొంతమందికి సొరకాయలు తింటే ఎలర్జీ మొహం అంతా వాపెక్కుతుంది. కానీ ధనవంతునికి ఏది లేదు. అందుకే అంటున్నాడు ఈ రాత్రే నీ ప్రాణం పోతుందని అంటున్నాడు. కాబట్టి ఈ లోకపు సుఖాలు, ఈ లోకపు సంతోషాలు అనేవి గొప్పవి కాదు. ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యంగా లేకపోయినా దేవుని స్తుతించేవారమై ఉండాలి. ఆరోగ్యం ఉంటే దేవుని స్తుతించేవారమై ఉండాలి. అనారోగ్యం ఉంటే దేవుని యొక్క శక్తి నాలో కనపరచబడుతుంది కాబట్టి అందుకు దేవుని స్తుతించేవారమై ఉండాలి. అంతిమంగా దేవుని రాజ్యంలో మన ప్రవేశం గలవారమై ఉన్నామనే నిరీక్షణతో అట్టి గొప్ప సంతోష రోజులే, ఈ ఆయుష్ కొద్ది రోజులే. ఎంత చెప్పినా కానీ కొద్ది రోజులకు మనం పోతాము. చచ్చిపోయిన వాళ్ళు మనకంటే ముందుగా లేస్తారు, అదే కదా నిరీక్షణ. ఒకవేళ మనం బ్రతికున్నా దేవుని రాజ్యమునకు వెళ్ళాలి. ఒకవేళ మనం చనిపోయిన ఏదో ఒక సందర్భంలో మనం బ్రతుకున్నప్పుడు కాకుండా మనం చచ్చిపోయిన తర్వాత దేవుని రాజ్యం వస్తే, చచ్చిపోయినాం కాబట్టి మనం యేసులో నిద్రించినాం కాబట్టి మనం ముందుగా లేస్తాము. ఎలాగైనా దేవుని రాజ్యమునకు వెళ్తాము. అటువంటి నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడ్డాం. అటువంటి స్థిర నిరీక్షణలో దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం తల వంచుకొని దేవుని స్తుతిద్దాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సవించి సంతోషించెదము. మేమందరము ఉత్సవించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా.